ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. మార్చ్ 8, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, మన తండ్రి అయిన దేవుడు తన సేవకుడైనటువంటి జెరుబ్బయెలును ఏర్పరచుకున్నాను గనుక మరి నీవు ఒక అధికారానికి చిహ్నంగా ఉంటావు అని అతని నిమిత్తము నిన్ను నేను తీసుకొని నీకు ముద్ర ఉంగరముగా నేను చేసుకుంటానని దేవుడు సెలవిస్తున్నారు. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఎవరినైతే ఏర్పరచుకుంటారో, ఎవరినైతే పిలుచుకొని తన నిమిత్తము, తన సేవ నిమిత్తము, తన యొక్క సువార్త నిమిత్తము ఎవరినైతే దేవుడు మరి నియమించుకుంటారో వారికి అధికార సూచనగా ఉంచుతానని ఈ మాట వలన దేవుడు సెలవిస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే రాజుల కాలంలో ఒకరికి అధికారం ఇవ్వడానికి రాజు యొక్క ఉంగరాన్ని వారికి పెడతారు. అలాగే ఒక తాకీదు రాయడానికి, ఒక శాసనాన్ని ప్రజలకు ఇవ్వడానికి అతని యొక్క రాజు యొక్క ఉంగరాన్ని ముద్రించి ఆ తాకీదును అమలు చేస్తారు. ఇక ఆ రాజు యొక్క ఉంగరాన్ని ముద్రించిన తరువాత ఇక ఆ శాసనానికి ప్రతి ఒక్కరూ లోబడాల్సిందే. దానికి వ్యతిరేకంగా ఎవరు కూడా నిలబడడానికి వీలు లేకుండా దానికి ఒక అధికార సూచనగా దేవుని యొక్క చిత్తానికి లేదా ఆయన యొక్క ఇష్టానికి, ఆయన ఇష్టపడే వారికి ఈ యొక్క అధికారాన్ని ఇస్తారు. అలాగే మనల్ని దేవుడు ఆ అధికార సూచనగా, అంటే ముద్ర ఉంగరం అంటే ఆ ఉంగరముతో దేనికైతే ఇక ముద్రిస్తారో అది ఇంకా అమలు చేయాల్సిందే తప్ప దానిని తీయడానికి లేదు. అలానే మనకి దేవుడు అంటున్నారు, నేను నిన్ను ముద్ర ఉంగరంగా చేస్తాను, ఒక అధికారానికి, ఒక ఘనతకు సూచనగా నిన్ను ఉంచుతానని దేవుడు సెలవిస్తున్న రీతిలో మరి మనమందరమీ కూడా ఆ యొక్క ఉన్నతమైన స్థితిని పొందుకోవడానికి, దేవుని చేతిలో ఒక అధికార సూచనగా ఉండటానికి మనందరం సిద్ధపడాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశపడుతున్నవారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.